మిమ్మును నింపే మేలులతో అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలులతో అవి ఏ పరలోక దీవెనలు. ఆయన మందిరమే ఆయన మందిరమే అధిక దీవెనలు దొరుకును ఎన్నో, అధిక దీవెనలు దొరుకును ఎన్నో. తన మందిర సమృద్ధిని పొంది, తన మందిర సమృద్ధిని పొంది త్రాగుడి జీవజలము, త్రాగుడి జీవజలము. మిమ్మును నింపే మేలులతో అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలులతో అవి ఏ పరలోక దీవెనలు. జయ జీవితమును కలిగిన వారు, జయ జీవితమును కలిగిన వారు తన స్వాస్థ్యమును మిగుల పొందేదారు, తన స్వాస్థ్యమును మిగుల పొందేదారు. విశ్వాసముతో విజయము పొంది, విశ్వాసముతో విజయము పొంది పాడుడి హల్లెలూయా ప్రభువే, పాడుడి హల్లెలూయా ప్రభువే. మిమ్మును నింపే మేలులతో అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలులతో అవి ఏ పరలోక దీవెనలు. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించెను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయగాక. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకు మునుపు సొలొమోను తప్పిపోయినప్పుడు, సొలొమోను పడిపోయినప్పుడు, సొలొమోను పాపంలో పడిపోయినప్పుడు, అపరాధంలో పడినప్పుడు, మరి దేవుని నిలిచి తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న దినాల్లో దేవుడు స్వయంగా మరి ఒక సేవకుల ద్వారా మాట్లాడటం కానీ, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడటము, లేకపోతే ప్రవర్తల ద్వారా మాట్లాడటము అట్లా చేయలేదు. కానీ దేవుడే స్వయంగా సొలొమోనుకి ప్రత్యక్షమైనాడంట. మరి ఒక కళల ద్వారానో లేకపోతే మరి దర్శనాల ద్వారానో కాదు. కానీ ఇక్కడ ఏం రాయబడిందంట, 9వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, 2 సార్లు దేవుడు ప్రత్యక్షమైండంట. 2 సార్లు దేవుడు ప్రత్యక్షమై సొలొమోను నువ్వు చేసే తప్పు, నువ్వు ఇతర దేవతలను వెంబడించడము వలదు, అలా చేయొద్దని చెప్పిండంట. కానీ సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి ఏమైందంట, తొలగిపోయిందంట. దేవుడు అంతగా చెప్పినప్పుడు కూడా సొలొమోను ఏం చేయట్లేదంటే తన హృదయాన్ని దేవుని యొద్ద నుండి తొలగించుకున్నాడంట. దేవుడి మాట తన ఎంత మాత్రం కూడా వినటం లేదు. దేవుడు తనకిచ్చిన ఆజ్ఞలన్నిటిలో అతను తప్పిపోయినాడు. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో అతను ఏం చేస్తూ వచ్చినాడంట, తప్పిపోతూ వచ్చినాడంట. దేవుడు అన్నాడు, నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. తర్వాత ఆ యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా సొలొమోను ఏ స్థితిలోనికి వచ్చినాడంటే
మరి దేవుడే స్వయంగా ప్రత్యక్షమై నువ్వు ఇట్లా చేయకూడదని చెప్పినా సరే తన హృదయం మరలా వెనక్కి తీసుకోవట్లేదు, తన హృదయం వెనక్కి మారట్లేదు, తన హృదయ వైఖరి మారట్లేదు. కారణం ఏంటంటే తను వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవాడైపోయినాడు. సొలొమోను హృదయం కఠినమైపోయింది, సొలొమోను హృదయము వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. ఇంకా దేవుడు కాదు, ఎవరొచ్చి చెప్పినా తిరగని పరిస్థితి, ఎవరు చెప్పినా తిరగని పరిస్థితి. స్వయంగా దేవుడే వెళ్ళి తనకు చెప్తున్నా సరే వెనక తట్టు చూడనటువంటి పరిస్థితిలో సొలొమోను పాపంలోనికి వెళ్ళిపోయినాడు. దేవుడు వద్దన్న దాన్ని సొలొమోను చేస్తూ వచ్చినాడు, దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేస్తూ వచ్చినాడు. దేవుని ఆజ్ఞల విషయంలో తప్పిపోయినాడంట. దేవుడు ఏదైతే తనకు ఆజ్ఞాపించినాడో ఇది చేయాలి ఇది చేయకూడదని దేవుడు ఏదైతే చెప్పాడో వాటి విషయంలోనే సొలొమోను ఏం చేస్తూ వచ్చినాడంట, తప్పిపోయినాడంట. ఇతర దేవతల తట్టు తిరిగిపోయినాడంట. దేవుడు చేయొద్దన్న పనిని తాను ఎంతో చేస్తూ వచ్చాడు. దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడు దాన్ని చేస్తూ వచ్చినాడు. 4వ వచనం చూడండి, 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థంగా లేకపోయాను. అంటే ఇతర దేవతల తట్టు పూర్తిగా తిరిగిపోయినాడు, ఇతర దేవతల తట్టు పూర్తిగా తిరిగిపోయినాడు. దేవుని ఆజ్ఞలు ఏవి కూడా గైకుంటలేదు. మరి దేవుడు తన ఎడలు చేసినటువంటి కార్యాలు ఏంటి? మనము ఆరాధనోత్మానంలో మనం చూస్తూ వచ్చాం. దేవుడు సొలొమోను కోరుకున్నాడంట. దావీదుకి అంతమంది కుమారులు ఉన్నప్పటికీ సొలొమోను దేవుడు కోరుకున్నాడంట. అంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు సొలొమోను కోరుకున్నాడంట. తర్వాత దేవుడు ఏర్పరచుకున్నాడంట. తర్వాత తన కుమారునిగా చేసుకున్నాడంట. తర్వాత తనను ఎంతగానో ప్రేమించిండంట. తర్వాత తనను రాజుగా చేసిండంట కదా. తనకి నలుదిక్కుల నెమ్మది దేవుడు అనుగ్రహించినాడంట. సొలొమోనుకి ఏమైనా కృతజ్ఞత ఉందంటే సొలొమోనుకి ఏమీ కూడా కృతజ్ఞత లేదు. సొలొమోనుకి అంత జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. సొలొమోనుకి ఏదైనా ఉంది అనంటే అది దేవుడిచ్చిందే. కానీ ఇప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చినవన్నిటిని కూడా ఏం చేస్తున్నాడంటే తన కొరకు ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు చేయొద్దన్న పనులే చేస్తూ వస్తున్నాడు అనమాట. ఎంత ఆత్మీయంగా తను ఎంతో నష్టపోతూ వచ్చినాడు. సొలొమోను పతనమైపోతూ వచ్చినాడు. కాబట్టి సొలొమోను ఏం చేస్తూ వచ్చినాడు? ఆజ్ఞలు తప్పిపోతూ వచ్చినాడంట. అందుకే ఇక్కడ మనం చూడండి, మొదటి వచనంలో ఏముంది? మొదటి వచనంలో మోయాబీలు, ఏదేమీలు, అమోనీలు, సీదోనీలు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెని గాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. అంటే సొలొమోను చూడండి, దేవుడు ఏదైనా చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు మరి మోయాబీలతో కానీ ఏదేమీలతో కానీ అమోనీయులతో కానీ సీదోనీలతో మరి హిత్తీయులతో వీరందరితో కూడా మీరు సహవాసం చేయొద్దు. అంటే ఒకవేళ చేస్తే మీ హృదయాలు ఏమైతే వాళ్ళ తట్టు తిరిగిపోతాయి, ఇతర దేవతల తట్టు మీ హృదయాలు తిరిగిపోతాయి. కనుక మీరు వారితో సహవాసం చేయొద్దని దేవుడు చెప్పాడు. కానీ ఈయన ఏం చేస్తూ వచ్చినాడంట? వాళ్ళతో సహవాసం చేయటమే కాదు కానీ అనేక మంది స్త్రీలను పరస్త్రీలను ఏం చేశాడంట? మోహించి వారిని వివాహం చేస్తూ వచ్చాడు కదా. ఇవన్నీ ఏంటంటే దేవుడు చెప్తే సొలొమోను ఏం చేస్తున్నాడు? వాటిని అన్నింటిని కూడా త్రోసివేస్తున్నాడు అనమాట. దేవుని మాట ఎంత మాత్రం కూడా తను అనుసరించి నడుచుకోవటం లేదు. మరి దేవుడు చెప్పినవన్నీ కూడా దేవుడు చెప్పిన వాటి అన్నిటి కూడా ఆయన వ్యతిరేకంగానే ప్రవర్తన చేస్తూ వస్తున్నాడు. దేవుడు ఒకటి చెప్తుంటే ఆయన ఇంకోటి చేస్తూ వస్తున్నాడు. దేవుడు వద్దన్నదే తను చేస్తూ వచ్చాడు. అంతగా దేవుని దుఃఖపరుస్తూ వచ్చినాడు, దేవుణ్ణి బాధపరుస్తూ వచ్చినాడు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సొలొమోనుకి నేను ఇంతగా చేస్తే సొలొమోను నాకేం చేశాడు? నాకు ఎటువంటి కృతజ్ఞతడై లేకుండా తానేమయ్యాడు? కృతజ్ఞత హీనుడైపోయినాడు. కాబట్టి నా ఆజ్ఞలు సొలొమోను గైకొనలేకపోతూ వచ్చినాడని దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో అంటాడు, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సొలొమోను ఏం చేయలేదంట? చేయలేకపోతూ వచ్చినాడు. దేవుని ఆజ్ఞల నుండి
తొలగిపోతూ వచ్చినాడు. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము. సొలొమోను చేసిన తప్పులు ఏంటంటే, మొట్టమొదట సొలొమోను చేసిన తప్పు మరి దేవుని ఆజ్ఞల నుంచి తప్పిపోయినాడు. రెండోది సొలొమోను చేసిన తప్పు ఏంటంటే 17వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 16వ వచనం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకున్న వలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నటకును గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే సొలొమోను చేసిన ఆ రెండో తప్పు ఏంటంటే గుర్రములను ఎక్కువగా సంపాదించుకోవటం. గుర్రములు ఎక్కువ సంపాదించుకోవటం అంటే సొలొమోనుకి మరి గుర్రములు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనములో గుర్రములకు వేసినటువంటి సావిళ్ళు ఎన్నో తెలుసా అండి? 4000 సావిళ్ళు వేసాడంట. గుర్రాలకే 4. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి 4000 గుర్రపు సాలలు ఉన్నాయంట. సాలలు అంటే ఏంటి? గుర్రాలు కట్టేయడానికి పెద్ద పెద్ద సావిళ్ళు. 4000 సావిళ్ళు ఉంటే ఎన్ని గుర్రాలు ఉంటాయో ఇక చూడండి. సావిళ్ళు ఎన్ని ఉన్నాయంట? 4000 ఉన్నాయంట. 4000 సావిళ్ళు ఉన్నాయంట. పెద్ద పెద్ద సాలలు ఉన్నాయి గుర్రాలను కట్టేయడానికి. మరి గుర్రాలు ఎన్ని ఉంటాయో చూడండి. ఇంకా అంటే దేవుడు ఏమన్నాడు? ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకున్న వాళ్ళది ధర్మశాస్త్రం అనమాట. మోషే ముందుగానే సొలొమోనుకి మాటలు చెప్పాడనమాట. సొలొమోను ఎవరైతే సరే రాజు అవుతారో, రాజు అయినటువంటి వాడు గుర్రములను ఏం చేయకూడదు? విస్తారంగా సంపాదించుకోకూడదు, ఎక్కువగా సంపాదించుకోకూడదు. కానీ సొలొమోను ఏం చేస్తూ వచ్చాడంట? మరి మనం చదవటానికి సమయం లేదు, కానీ సొలొమోను వాటన్నిటికీ వెలిచ్చి వెండి బంగారంలో ఖర్చు పెట్టి మంచి మంచి గుర్రాలను, కంచరగాడిదలను, మంచి మంచి గుర్రాలను కొనుక్కొని వస్తాడనమాట. రథములు కొనుక్కొని వస్తాడు ఐగుప్తు దేశం నుండి. జనులను దేవుడు రెండో విషయం ఏమన్నాడంటే, మీరు ఐగుప్తు దేశంలోకి తిరిగి వెళ్ళకూడదు అన్నాడు. ఏలయనగా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. రెండో విషయం ఏమన్నాడంటే, మరలా జనులు ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు అన్నాడు. కానీ సొలొమోను వెళ్ళటమే కాదు, మరి ఫరో కుమార్తెని కూడా చేసుకున్నాడంట. సొలొమోను ఏం చేశాడంట? ఐగుప్తు దేశం జనులు పంపటమే కాదు, కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో కుమార్తెను కూడా ఆయన ఏం చేశాడంట? వివాహము చేసుకున్నాడంట. అంటే మరి దేవుని మాట ఏమాత్రం కూడా అతను ఏం చేయట్లేదంట, వినటం లేదనమాట. ఫరో కుమార్తెను కూడా అతను ఏం చేశాడంట? 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనములో ఆ చివరి లైన్లో ఉంటుంది అనమాట. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెని గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, అంటే ఐగుప్తు దేశానికి తన వెళ్తూ వచ్చాడు, ప్రజలను కూడా ఐగుప్తు దేశానికి తిరిగి నడిపించాడు అనమాట. దేవుడు ఏమన్నాడంటే, అత్యధికంగా మీరు గుర్రాలు సంపాదించుకోవద్దు, అధికమైన గుర్రాలు మీకు వద్దని చెప్తే మరి అధికమైనటువంటి హెచ్చుగా గుర్రాలు సంపాదించుకున్నాడు. తర్వాత ఐగుప్తు దేశానికి జనులను తిరిగి పంపిస్తూ వచ్చినాడు. అంటే దేవుని మాట ఏమాత్రం కూడా ఏం చేయలేదు, వినలేదు. 17వ వచనం చూడండి, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం 17వ వచనం. తన హృదయము తొలగిపోనట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు. ఇక్కడ సొలొమోనుకి దేవుడిచ్చిన మూడో మాట ఏంటంటే, మీరు గుర్రములు ఎక్కువగా సంపాదించొద్దు, మరలా ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళొద్దు, తర్వాత ఎక్కువ వివాహాలు చేసుకోవద్దు అన్నాడు. కానీ సొలొమోను ఎంతమందిని చేసుకున్నాడంటే 700 మంది రాజకుమార్తెలైన మరి భార్యలను చేసుకున్నాడు. రాజకుమార్తెలను చేసుకున్నాడంట. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అంట. చూడండి ఎంతమంది భార్యలు అంటే, సొలొమోనులో ఆత్మీయత అనేది ఎక్కడ కనిపించదు. ఇక అంతగా సొలొమోను చెడిపోతూ వచ్చినాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అంట. భార్యలు కూడా ఎవరెవరు తెలుసా అండి? రాజకుమార్తెలైనటువంటి భార్యలు. వాళ్ళు రాజకుమార్తెలు 700 దేశాల్లో ఉన్నటువంటి రాజకుమార్తెలను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఏ దేశం మీద వాళ్ళు అయితే తన మీదకి వస్తారో ఆ దేశం అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. అందుకని సొలొమోనుకి యుద్ధాలు కూడా లేవేమో.
ఎందుకంటే అందరూ రాజకుమార్తెలు, 700 మంది రాజకుమార్తెలు, తర్వాత 300 మంది ఉపపత్నులు ఉంచుకున్న వాళ్ళు, అంతమందిని ఆయన వివాహం చేసుకున్నాడు. అంతమంది భార్యలు ఉన్నారు ఆయనకి. కానీ దేవుడు ఏమన్నాడు ఇక్కడ 17 అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 17 ఏమన్నాడు? తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు. కానీ సొలొమోను ఏం చేశాడంటే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు కదా. తర్వాత ఇంకేమన్నాడు దేవుడు? వెండి బంగారములను తన కొరకు బహు విస్తారముగా చేసుకోకూడదు. ఈ దేవుని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇది. కానీ ఈయన ఏం చేస్తూ వచ్చినాడంట? వెండి బంగారములను విస్తారంగా సంపాదించుకున్నాడు. ఎంత సంపాదించుకున్నాడంటే చూడండి, దేవుని వాక్యంలో నుండి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 14 వచనం. మొదటి రాజులు 10:14. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మనుగల ఎత్తు. అంటే 1332 అంటే 1332 మనుగులు. మనుగంటే ఎంత మనుగైతే ఎంత చెప్పండి మన భాషలో అనుకుందాం. మనుగంటే ఎంత? మనకు అమ్ముతారు కదా పొలంలో. మనుగు పొలాలు ఎంతకు అమ్ముతారు? మనుగు పొలాలు అంటే ఎన్ని కేజీలు? 10 కేజీలని మనుగు అంటారు. సలపిల్లు అమ్ముతారు ఇక్కడ, మరి అమ్ముతారో లేదు తెలియదు. సలపిల్లు అంటారు, మనుగు పొలాలు అంటారు. మనుగు పొలాలు ఎంత అంటే 10 కిలోలు కలిపితే మనుగు అంటారు అనమాట. అంటే లేదా ఇక్కడ మనం చూస్తే అతనికి ఎంత వస్తుంది? ఏటేటా సొలొమోనుకు వచ్చి బంగారం ఎంత అంట? 1300 అంటే 1332 మనుగులు బంగారం వస్తుంది. అంటే మనము ఎట్లా లెక్కేసుకున్నా సరే 1000 అన్నాడు కదా, 1000 మనుగులు అంటే కనీసము సొలొమోనుకు వచ్చి కనీసం 10 టన్నులు బంగారమైన వస్తుంది అనమాట. సంవత్సరానికి వచ్చి తన ఆదాయం 10 టన్నులు బంగారం వస్తుంది. అంటే అంత విస్తారమైనటువంటి బంగారాన్ని సంపాదించుకున్నాడు సొలొమోను. 10 టన్నులు బంగారం అంటే సంవత్సరానికి వచ్చి 10 టన్నులు బంగారం వేసుకుని సింపుల్గా మనం లెక్క కట్టుకుంటే, మనకు అంతగా తెలియదు కాబట్టి 10 టన్నులు బంగారం అనుకుందాం. టన్ను అంటే ఎంత? టన్ను అంటే ఎంత? 5 కేజీలు కాదు. టన్ను అంటే కింటా అంటే ఎంత చెప్పండి? 100 కేజీలు. టన్ను అంటే 1000 కేజీలు. అంటే 1000 కేజీలు అంటే ఒక టన్నుకి వచ్చి 1000 కేజీలు. అట్లాంటి ఈయనకి సంవత్సరానికి ఎన్ని కేజీలు వస్తాయి? 10 టన్నులు వస్తుంది అనుకుందాం సింపుల్గా. 10 టన్నులు అంటే ఎంత పడుద్ది? ఆయన మరి ఆయన భోజనం, ఆయన తినే పాత్రలు బంగారపు. మనము ఈ మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం నుండి మనం 25వ వచనం వరకు కూడా మీరు ఇంటికి చదువుకుంటే తన బంగారంతో ఏమేం చేశాడు అనేది కనపడుద్ది అన్నమాట. ఆ బంగారంతో ఆయన టేజీ కట్టుకున్నాడు. ఆయన సింహాసనం బంగారమే. మరి తర్వాత సింహాసనం మెట్లు బంగారమే. 6 మెట్లు ఉంటాయంట. అంతా ఆ టేజీ అంతా బంగారమే. ఆ సింహాసనంకి ఇటువైపు అటువైపు కూడా ఏముంటాయి? సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాలు కూడా బంగారమే. తన పానపాత్రలు బంగారమే. అన్ని బంగారపు వస్తువులే. సొలొమోనుకి ఎక్కడ చూసినా బంగారమే. తర్వాత ఆయన ఇంకేం చేశాడు? ఆటితో ఏం చేశాడు? బంగారంతో 16 వచనం చూడండి. రాజైన సొలొమోను సుత్తు కొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాలను చేయించను. డాలు ఒక్కటికి 6 తులముల ఎత్తు గల. కాబట్టి ఇంకేం చేయించాడు 17వ వచనంలో? అంటే ఇక్కడ మనం చూస్తే కేడెములను చేయించాడంట, కేడెములను చేయించాడంట. మరి ఇక్కడ డాళ్ళను చేపిస్తూ వచ్చినాడు. అన్నీ చేపిస్తూ వచ్చి కావాల్సినట్టు అంటే ఇవన్నీ కేడెములు, డాళ్ళు, ఈటె ఇవన్నీ ఎందుకంటే వీటితో యుద్ధం చేయడానికి కాదు. ఒక చోట అవి మ్యూజియంలో పెట్టి వాటన్నిటిని అలంకారణంగా, ఇదిగో సొలొమోను దినాల్లో ఇవన్నీ చేపించినాడు. ఇంత అలంకారం, ఇంత బంగారం ఉందని దేవుని మందిరాన్ని కట్టించాడు. దేవుని మందిరం అంతా బంగారమే. అంత విస్తారమైనటువంటి బంగారాన్ని సొలొమోను సంపాదించుకున్నాడు. సొలొమోను దినాల్లోనంట ఈ వెండి వెన్నికకు రాలేదంట. 23వ వచనం చదవండి. మొదటి రాజులు 10:23. మొదటి రాజుల గ్రంథము 10:23. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడిచ్చిన జ్ఞానవాక్కులను వినుటకై
లోకులందరూ అతన్ని చూడగోరిరి. అంటే అంతగా ఆయన మరి బంగారు వస్తువులు, జ్ఞానము కదా సంపాదించుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు అనమాట. బాగా సంపాదించుకున్నాడు. సొలొమోను దినాల్లోనంట వెండి ఏమి రాలేదంట, వెన్నికకు రాలేదంట. 27 వచ్చిన చదవండి, 10:27. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా వాడికి చేసిన. అంటే వెండిని రాళ్లంత విస్తారంగా, అసలు వెండి అనేది వెన్నికి రాలేదంట. అంటే ఎండిని అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు, అంత విస్తారంగా సంపాదించాడు అనమాట. వెండి ఒక్కటి కూడా సొలొమోను ఏం చేయలేదు. 21 వచ్చిన చదవండి, 21 వచ్చిన 10:21. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపు అయి ఉండెను, లెబలోను అరణ్యపు పాత్రలను బంగారపువి, వెండి ఒకటి లేదు. సొలొమోను దినములో ఎండి వెన్నెకకు రాలేదు. 27 వచనం చూస్తే రాజు యెరూషలేములో వెండిని ఏం చేశాడంట, రాళ్ళంత విస్తారంగా, మనం ఇల్లు కట్టుకునే రాళ్ళు ఎట్ట మనం గొప్పలుగా గుట్లుగా పారేస్తామో, సొలొమోను దినాల్లో వెండి అనేది గుట్లుగా ఉందంట. అసలు వెండి అనే దాన్ని అసలు ఆయన పట్టించుకోవట్లే. ఆయన వజ్ర వైడూర్యాలు అన్నీ విలువైనటువంటి వాటినే చూశాడనమాట. బంగారంతో ఇల్లంతా బంగారమే, అంత బంగారంతోనే చేపించాడు అనమాట. అద్భుతమైనటువంటి విధానంలో ఆయన సంపాదిస్తూ వచ్చినాడు. కానీ ఇవన్నీ కూడా దేవుడు చేయొద్దన్నావు, ఎక్కువ వద్దు, సొలొమోను మనిషికి ఎంత కావాలో అంత సంపాదించుకో అని చెప్పాడు. కానీ సొలొమోను ఏం చేశాడంటే ఆయనకి ఏం చేస్తూ వచ్చినాడు, మరి గుర్రములు ఎక్కువ సంపాదించుకున్నాడు. తర్వాత ఐగుప్తు దేశానికి మరలా తిరిగి జనులు పంపిస్తూ వచ్చినాడు. ఆయన కూడా వెళ్ళి ఉంటాడు. తర్వాత అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. తర్వాత వెండి బంగారములను ఏం చేస్తూ వచ్చినాడంట, సంపాదిస్తూ వచ్చాడంట. వెండి బంగారములు విస్తారంగా సంపాదిస్తూ వచ్చినాడంట. మరి శాబాదేశపు రాణి వచ్చి ఆ యొక్క ఎండి పాత్రలు, బంగారు పాత్రలు, అక్కడ ఉన్నటువంటి పనివారు వాళ్ళు వేసుకునే వస్త్రాలు ఇవన్నీ చూసి ఆమె ఆశ్చర్యపోతుంది అనమాట. అంతగా ఆశ్చర్యపోతుంది. నేను నా దేశంలో విని దానికంటే కూడా ఇక్కడ నేను ఎక్కువైనా చూస్తున్నాను. దేవుడు సొలొమోను అంతగా ఆశీర్వదించాడు. కానీ సొలొమోను హృదయం ఏమైపోయింది, దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. జ్ఞానం ఏమైపోయిందంటే అజ్ఞానం అయిపోయింది. సొలొమోను అంతా కూడా తన కొరకే జీవిస్తూ వచ్చినాడు కదా. ఆజ్ఞలు గైకొనలేదంట, ఆజ్ఞల విషయంలో తప్పు చేశాడు. మరి గుర్రములు ఎక్కువ వద్దంటే గుర్రములు ఎక్కువ కొనుక్కున్నాడు. తర్వాత ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళొద్దంటే ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళాడు. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవద్దంటే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వెండి బంగారం సంపాదించుకోవద్దంటే వెండి బంగారములను కూడా సంపాదించుకున్నాడంట. అంతేకాదు అతను చేసిన తప్పులు మరొకటి ఏంటంటే చూడండి, దేవుని 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, 2వ వచనం చూడండి. 2వ వచనం, కామాతృత గలవాడై, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, కామాతృత గలవాడై వారిని ఉంచుకుంటూ వచ్చును. ఇంకేముందంటే 2వ వచనం, మొదటి వచనము చివరి లైన్లో అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెని గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి అంటే అర్థం ఏంటంటే ప్రేమ కాదు, అది మోహించి అంటే అర్థం ఏంటంటే మోహం వేరు, ప్రేమ వేరు అనమాట. అంటే మోహించినాడు ఎంతమందిని, అనేక మంది స్త్రీలను అనేక మంది మోహించి, యేసు ప్రభువారు ఏమన్నాడు తెలుసా అండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్లంట. మరి అలాంటిది ఈయన అసలు ఎంతమంది పరస్త్రీలను మోహిస్తూ వచ్చినాడంటే అంతమందిని ఆయన మోహిస్తూ వచ్చినాడు. ఇక్కడ రాయబడించి ఆ జనం సంఖ్య లేదు, కానీ ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహిస్తూ వచ్చినాడంట. కామాతృత గలవాడై ఏం చేస్తూ వచ్చినాడంట, వారిని ఉంచుకుంటూ వచ్చాడంట. చాలా మందిని ఉంచుకుంటూ వచ్చినాడంట. అంటే భయంకరమైనటువంటి వ్యభిచార జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు సొలొమోను. అంత భయంకరమైనటువంటి సొలొమోను చేసినటువంటి వ్యభిచారం ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఎవరు చేయలేదు. అంత భయంకరమైనటువంటి
వ్యభిచార జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు సొలొమోను. ఇదంతా దేవునికి విరోధమైనటువంటి కార్యం. మోహించి కామాతృత గలవాడై వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? వారిని ఉంచుకుంటూ వచ్చిండంట. అంతేకాదు, తనలో ఏమాత్రం కూడా యథార్థత అనేది ఎంత మాత్రం కూడా లేదంట. యథార్థతను కోల్పోయిన 4వ వచనం చూస్తే చూడండి, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయం ఇతర తట్లు తిప్పుగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము లేకపోయాను. కాబట్టి దావీదులో సొలొమోనులో యథార్థత అనేది లేకుండా పోయిందంట. లేకుండా పోతూ వచ్చిందంట. అంతేకాదు, సొలొమోను ఏం చేస్తూ వచ్చినాడంటే హేయమైనటువంటి వ్యర్థ దేవతలను ఏం చేశాడంట? వాటిని ఆరాధించడమే కాదు కానీ 5వ వచనంలో చాలా చక్కగా రాయబడింది. 11:5 చూడండి. సొలొమోను అస్తరోతను, సీదోనీల దేవతను, మిల్కోను అను అమోనీల దేవతను, హేయమైన దేవతను అనుసరించి నడిచను. ఏ దేవతను అనుసరిస్తున్నాడు ఇప్పుడు? మరి హేయమైనటువంటి దేవతలను ఏం చేస్తున్నాడంట? అనుసరించి నడుచుకుంటున్నాడంట. దేవుని అనుసరించి నడుచుకోవట్లేదంట. ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నాడు సొలొమోను అంటే? హేయమైనటువంటి వ్యర్థ దేవతలను అనుసరించి నడుచుకుంటున్నాడు అని చెప్పి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. సొలొమోను హేయమైనటువంటి వ్యర్థ దేవతలను అనుసరించి నడుచుకున్నాడంట. అంతేకాదు, 6వ వచనం చూడండి. 6వ వచనం, ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. దావీదు అయితే యథార్థ హృదయంతో అనుసరించాడంట, కానీ సొలొమోను ఏం చేస్తూ వచ్చినాడంట? యథార్థతను విడిచిపెట్టిండంట, చెడు నడత నడిచిండంట. దేవుని దృష్టికి ఏం చేశాడంట? సొలొమోను చెడుతనం నడుస్తూ వచ్చినాడంట. 6వ వచనం, ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి కదా, దేవుని దృష్టికి చెడు నడత నడిచిండంట. 5వ వచనంలో హేయమైనటువంటి వ్యర్థ దేవతలను ఏం చేస్తూ వచ్చాడంట? అనుసరించి నడుచుకుంటూ వచ్చిండంట. తర్వాత వ్యర్థ దేవతలను కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ఆరాధిస్తూ వచ్చినాడు. 7వ వచనం చూడండి. 1 రాజుల గ్రంథం 11:7. సొలొమోను కేమోష్ అను మోయాబీల హేయమైన దేవతకును, మెలేకు అను అమోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించి తమ దేవతలకు ధూపం వేసు బలిపీఠులు అర్పించుండిన స్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఎలాగ చేసింది. బలిపీఠములు కట్టిండంట. ఎవరికి? బైబిల్లో రాయబడింది. మరి హేయమైనటువంటి వ్యర్థ దేవతలకు ఏం చేస్తూ వచ్చినాడంట? బలిపీఠాలను కట్టిండంట. బలిపీఠాలను కట్టి వాటికి ధూపం వేస్తూ వచ్చాడంట. కారణం ఏంటంటే తన భార్యలు తన హృదయం ఏం చేస్తూ వచ్చినారంట? తిప్పి వేస్తూ వచ్చినారంట. ఇప్పుడు సొలొమోను దేవుని దృష్టికి చేసినటువంటి తప్పులు ఏంటంటే 10 తప్పులు చెప్పుకోవచ్చు మనం. దేవుని దృష్టికి సొలొమోను చేసిన 10 తప్పులు. మొదటి తప్పు ఏంటి? ఆజ్ఞలు అనుసరించి నడుచుకోలేదు. రెండో తప్పు ఏంటి? గుర్రములను ఎక్కువ సంపాదించుకున్నాడు. మూడో తప్పు, ఐగుప్తు దేశానికి జనులను తిరిగి వెళ్ళనిచ్చినాడు. తర్వాత ఐగుప్తి కుమార్తెలను, రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. తర్వాత అనేక మంది పరాశ్రీలను వివాహం చేసుకున్నాడు. అనేక మంది స్త్రీలను దేవుడు అన్నాడు అనేక మంది స్త్రీలను చేసుకోవద్దంటే ఈయన అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. మరి బహు విస్తారంగా వెండి బంగారంలో సంపాదించుకోవద్దంటే బహు విస్తారంగా వెండి బంగారంలోనూ సంపాదించుకున్నాడు. ఎన్నైనాయి? ఆజ్ఞల విషయంలో తప్పు చేశాడు. గుర్రములు ఎక్కువ కొనుక్కోవద్దంటే గుర్రములు ఎక్కువ కొని తప్పు చేశాడు. ఐగుప్తునకు తిరిగి వెళ్ళొద్దంటే ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళి తప్పు చేశాడు. తర్వాత అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవద్దంటే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుని తప్పు చేశాడు. వెండి బంగారం సంపాదించుకోవద్దంటే వెండి బంగారం మరి విస్తారంగా సంపాదించి తప్పు చేశాడు. తర్వాత ఏం చేశాడంట? మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకుంటూ వచ్చిండంట. అంటే మోహించి తర్వాత కామాతృత గలవాడై అంటే స్త్రీలను ఏం చేస్తున్నాడు? స్త్రీలను మోహిస్తూనే కాదు కానీ కామాతృత గలవాడే వారిని ఉంచుకుంటూ వచ్చిండంట.
దేవుడు అన్నాడు, సొలొమోనా నువ్వు అలా చేయొద్దని చెప్పినా సరే సొలొమోను వినటం లేదంట. సొలొమోను కామాతృత గలవాడు అయిపోతూ వచ్చినాడంట. మరి విస్తారమైనటువంటి భార్యలను చేసుకున్నాడంట. మరి ఆరో విషయం ఏంటంటే వారిని మోహించి కామాతృత గలవాడై వారిని ఏం చేస్తూ వచ్చినాడంట, ఉంచుకుంటూ వచ్చినాడంట. తర్వాత 11:4 మనం చూస్తే యథార్థత కోల్పోయినాడంట. తనలో యథార్థత లేదు, దేవుని ఎదుట సరైన యథార్థత లేదు. తర్వాత మనం చూస్తే 5వ వచనంలో హేయమైన దేవతలను అనుసరించిండంట. మరి మన 6వ వచనంలో చూస్తే చెడు నడతలు నడిచిండంట. దేవుని దృష్టికి చెడు నడత నడిచిండంట. 10వ వచనంలో చూస్తే ఏం చేస్తూ వచ్చినాడు, కృతజ్ఞత లేని వాడై ఇతర దేవతలను వెంబడిస్తూ ఇతర దేవతలకు బలిపీఠాలు కట్టి ఇతర దేవతలను ఆరాధిస్తూ వచ్చినాడు సొలొమోను. కాబట్టి సొలొమోను చివరికి ఏమైందంటే భార్యల నిమిత్తమై తను ఏం చేయబడ్డాడంట, తన హృదయము తిప్పివేయబడుతూ వచ్చిందంట. 4వ వచనం చూడండి, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము లేకపోయింది. కాబట్టి భార్యలు ఏం చేశారంటే చెప్పండి, హృదయాన్ని తిప్పివేస్తున్నారంట. అందుకని దేవుని వాక్యంలో దేవుడు ధర్మశాస్త్రంలో ఏమిచ్చాడంటే, మరి మన పై భాగంలో కూడా మనం చూస్తే చూడండి 11వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఏమన్నాడు, మోయాబీలు, ఏదేమీలు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అంటే ముఖ్యంగా దేవుడు అన్నాడు, మీరు వాళ్ళతో సహవాసం చేయకూడదు, తర్వాత వాళ్ళ పిల్లలను మనం చేసుకోకూడదు, మన పిల్లలను వారికి ఇవ్వకూడదు అన్నాడు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే తిప్పివేస్తారు. కొంతమంది ఏం చేస్తారంట, ఇప్పుడు సొలొమోను ఎవరు తిప్పేశారు, సొలొమోను తిప్పింది ఎవరు చెప్పండి, భార్యలు తిప్పేశారు. మొట్టమొదటి భార్యలు ఏం చేశారంటే వాళ్ళ వైపు తిప్పుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, తర్వాత ఇతరుల దేవత వైపు తిప్పిండ్రు అన్నమాట. అంటే మనం అందుకే దేవుని వాక్యంలో మనం నెహెమీయా గ్రంథంలో చూసినట్లయితే 13వ అధ్యాయము, నెహెమీయా గ్రంథం 13వ అధ్యాయము, నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం, ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములు అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్ని స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? అంటే సొలొమోను ఎంత జ్ఞానం కలిగి వాడైప్పటికి కూడా తన భార్యలు ఏం చేశారంట, దేవుని తట్టు తిప్పకుండా ఇతర దేవతల తట్టు ఏం చేశారంట అండి, తిప్పివేస్తున్నారంట. అసలు ముఖ్యం ఏంటంటే సొలొమోనుకి దేవుడు 2 మార్లు ప్రత్యక్షమే ఎందుకు చెప్పాడంటే, ఇంకా ఇతరులు ఎవరైనా తిరిగినా పర్లేదు కానీ రాజు నువ్వు తిరగటం ఏంటి ఇతర దేవతల తట్టు? దేవుని బాధ ఏంటంటే ఇతరులు ఎవరైనా ఒకలో ఎదురో తెలిసి తిరిగిందనుకో అది వేరే సంగతి. ఒక రాజయ్యి ఉండి ఇతర దేవతల తట్టు తిరిగితే రాజే ఇతర దేవతల తట్టు తిరిగిపోయి పరాస్త్రీలను మోహించి అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటే మిగతా వాళ్ళంతా ఏం చేస్తారు చెప్పండి? రాజే ఆ పని చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? అందరూ చెడిపోతారు. ఇక రాజుగారే అంతమంది వివాహాలు చేసుకున్నాడు, రాజుగారే అంతమంది అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటే మనం చేసుకుంటే తప్పేముంది అంటారనమాట. కొన్నిసార్లు మన వాళ్ళు కూడా కొంతమంది సార్లు అట్లా అంటారనమాట. హిందువుల అమ్మాయి కదన్నా వద్దులే వద్దు అక్క అన్నాం అనుకోండి, అన్న వాళ్ళు చేసుకున్నారు కన్నా వాళ్ళ అమ్మాయికి ఇచ్చింది కదన్నా అంటారనమాట. మన ఈ మధ్యలో ఒక ఆమెకి ఇట్లాగే వివాహం అయితే మన ఒక సహోదరుని అడిగినాను, అక్క మీరు హిందువుల అబ్బాయికి ఎందుకు ఇచ్చారంటే ఆమె అంది, మన సంఘంలో ఒక ఆయన చేసుకున్నాడు కదన్నా అంది. మన సంఘంలో కూడా చాలామంది హిందువుల అబ్బాయిలకి ఇచ్చారు కదన్నా, హిందువుల అమ్మాయిలకి ఇచ్చినారు కదన్నా
అని కొంతమంది పేర్లు చెప్తారనమాట. అంటే ఎందుకు చెప్తానంటే, దేవుని బిడ్డలంగా మనం సరైన రీతిలో నడవకపోతే మనం ఇతరులను కూడా తప్పించే మార్గంలో ఉంటామన్నమాట. ఇతరులు కూడా కొంతమంది చెప్తారు, మీ సంఘంలో పలానోళ్ళు హిందువుల అబ్బాయిలకి ఇవ్వలేదా, లేకపోతే హిందువుల అమ్మాయిలకి ఇవ్వలేదా, మేమిస్తే ఏం తప్పు అంటే, దేవుని బిడ్డలు అయినటువంటి వారు మనం ఎరిగి మన పిల్లల్ని ఏం చేయకూడదంట అండి, వాళ్ళకి ఇవ్వకూడదంట. అంటే మారుస్తాం. మనం ఏమనుకుంటామంటే, మన దగ్గరికి వచ్చినాక మన అల్లుడిని మనం మార్చుకోవచ్చు, లేకపోతే మన కోడలను మనం మార్చుకోవచ్చు అంటారు. అది దేవుడు ఏదన్నా వాళ్ళని కనికరించి, వాళ్ళని దేవుడు దర్శించి వాళ్ళని రక్షించుకుంటే తప్ప, లేకపోతే మనల్నే మార్చేస్తారు. వాళ్ళు మనల్నే తిప్పేస్తారు. ఇప్పుడు సొలొమోను జీవితాన్ని కూడా మనం చూస్తూ వస్తే, సొలొమోను ఎంత జ్ఞాని చెప్పండి, ఎవరైనా ఉన్నారు సొలొమోను లాంటి వాళ్ళు ఈ భూమి మీద? సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద? సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ. దేవుడే అన్నాడు ఆ మాట. అలాంటి జ్ఞానవంతుడే ఏం చేశాడు చెప్పండి? భార్యలు మాటలిని, భార్యలు చెప్పిన పనులు చేసి ఇతర దేవతలతో తిరిగిపోయి వాటికి ఏం చేశాడంట? 7వ వచనంలో ఏముంది అక్కడ? బలిపీఠాలు కడితే వచ్చినాడంట. యెరూషలేము ఎదుట కొండల మీద, ఎక్కడ యెరూషలేము చుట్టూ కొండలు ఉంటాయంట, ఏ కొండ మీద చూసినా సొలొమోనే. ఆ చుట్టూ కొండల మీద సొలొమోను ఏం చేస్తూ వచ్చినాడు? బలిపీఠాలు కడుతూ వచ్చినాడంట. వాటికి ధూపం వేస్తూ వచ్చినాడంట. ఎంత తీవ్ర స్థాయిలో చెడిపోయినాడంటే, తన ఆ స్థాయిలో చెడిపోవడం కారణం చేత దేవుని ప్రజలు అనేక మంది చెడిపోవడానికి సొలొమోను కారకుడు అయి ఉంటాడు ఆ దినాల్లో. కాబట్టి సొలొమోను వంటి వారం కాకుండా మరి సొలొమోను కూడా ఏం చేశాడంట? అంతగా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు సొలొమోను చేస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే, ఎక్కువగా ఆయన వ్యభిచారంలో జీవిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి ప్రభు బిడ్డలైనటువంటి వారికి దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, బలలో పాలు పొందేవారు, దేవుని నమ్ముకున్నవారు ఒకే భార్య ఉండాలి, ఒకే భర్త ఉండాలన్నమాట. యేసుప్రభు నూతన నిబంధనలో ప్రభు బిడ్డలైనటువంటి మనకి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, బలలో పాలు పొందేటువంటి వారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, క్రైస్తవులు ఒకటే పురుషుడు ఉండాలి, ఒకటే భార్య ఉండాలి. జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారి నన్ను అడిగాడు ఒక ఆయన, అన్న సొలొమోను పరలోకానికి పోతాడంటావా అని అడిగిండు. ఇక్కడ కాదు, వేరే ఒక చోట కరీంనగర్ జిల్లాలో. అడిగితే నేను అన్నాను, సొలొమోను పోతాడో పోడో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం పోవన్నా. ఎందుకంటే ఆయన ఒక ఆమెకు పిల్లలు కాలేదని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సొలొమోను పోతాడో పోడో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం పోవన్నా. ఎందుకని అన్నాను, ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు ఏమన్నాడు? ఒకటే భార్య ఉండాలన్నాడు. కానీ మరి మనం చూస్తే ఇది పాత నిబంధన కాబట్టి మరి సొలొమోను అంతమందిని వివాహాలు చేసుకున్నాడు. అదే తప్పని చూపిస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో కూడా నువ్వు ఏముంది అక్కడ? ద్వితీయోపదేశ కాండంలో అనేక మంది స్త్రీలను ఏం చేయకూడదంట? వివాహం చేసుకోకూడదు అని ఉంది బైబిల్లో. ఒకళ్ళో ఇద్దరు చేసుకోవాలి ధర్మశాస్త్రం ప్రకారం అయితే. ఇప్పుడైతే ఒకళ్ళే ఉండాలి. కాబట్టి అప్పుడు అంతకంటే ఎక్కువ ఉంటే వ్యభిచారం చేసినట్లే, పాపం చేసినట్లే. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం గమనించాలి, మనము దేవునికి దూరంగా ఉండకుండా. సొలొమోను కూడా దేవునికి దూరంగా ఉంటూ వచ్చినాడు. దేవుని కంటే ఎక్కువైనటువంటి సంపాదన సొలొమోను తన కొరకే సంపాదించుకున్నాడు. ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథంలో మరి తన కొరకు ఏం చేశాడు ఆయన? ప్రసంగి గ్రంథంలో రాశాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, నేను గొప్ప పనులు చేయపూనుకుంటుని, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు శృంగార తోటలను, శృంగార వనములను చేయించుకుంటుని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నా కొరకు అంటే 7వ వచనం కూడా చూడండి, పనివారిని పనికత్తులను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిని. అంటే ఇంకా 8వ వచనం చూడండి, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించే సంపదను, ఆయా దేశంలో దొరకు సంపదను కూర్చుకుంటుని, నేను గాయకులను మనిషి ఇచ్చే సంపదలను సంపాదించుకుని బహుమంది ఉత్పత్తులను ఉంచుకుంటుని కదా. ఎంత మరి ఎలాంటి పనులు చేస్తూ వచ్చినాడంటే, 4వ వచనంలో నా కొరకు అంటున్నాడు, 5వ వచనంలో నా కొరకు అంటున్నాడు, 7వ వచనంలో నా కొరకే, 8వ వచనంలో నా కొరకు. అంటే సొలొమోను ఏం చేస్తూ వచ్చినాడు? తన కొరకు సంపాదించుకుంటున్నాడు. తన కొరకే, కానీ దేవుని కొరకు ఏం లేదు. మరి జ్ఞానం ఇచ్చిన దేవునికి ఏం చేయాలి అంటే, డబ్బు వద్దని కాదు,
డబ్బు ఉండాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా దేవుణ్ణే నిర్లక్ష్య పెట్టి దేవుణ్ణే పక్కన పెట్టి అంతగా మనిషి పరుగులు తీయకూడదండి. దేవుని పక్కన పెట్టేసి రక్షణ ఇచ్చినటువంటి దేవుణ్ణి, ఆశీర్వదించినటువంటి దేవుణ్ణి మరి మనం ఏం చేయాలి? ఆయన్ని గణపరచాలి, కానీ ఆయన పక్కన పెట్టేసి అంత బిజీ మనం కాకూడదు. చాలామంది ఎట్లుంటాం? దేవుడిచ్చిన మేలులన్నీ మర్చిపోతూ ఉంటాము, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి మనం ఏం చేస్తుంటాం? వాటిని పక్కన పెట్టేసేస్తాము. తర్వాత మన వీటిలో పడి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. డబ్బు, ఆస్తి, ఇళ్ళు, పొలాలు అన్నీ ఉండాలి, కానీ దేవునికి కూడా సమయం ఉండాలి. దేవునికి సమయం ఉండాలి. ప్రార్థన జీవితం మర్చిపోకూడదు, ఆత్మీయ జీవితం మర్చిపోకూడదు, దేవునితో నడవటం మర్చిపోకూడదు, దేవుని మందిరం మర్చిపోకూడదు, దేవుని వాక్యాన్ని చదవటం మర్చిపోకూడదు. సొలొమోను, నాకు తెలిసి సొలొమోను ధర్మశాస్త్రం చదివి ఉండడు. ఎందుకంటే చదివితే అక్కడ ధర్మశాస్త్రంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16-17 వచనాలు సొలొమోను చదివి ఉంటాడంటావా? ఒకవేళ చదివాడేమో, చదివినా దాన్ని ఏం చేయలేదు, పట్టించుకోలేదు. దేవుని బిడ్డలంగా దేవుడి వాక్యాన్ని మనకి ఇచ్చినాడు, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని మనం పట్టించుకోవాలి. దీంట్లో రాయబడిన వాటి విషయంలో కొంచెం మన దృష్టి కలిగి ఉండాలి. మన ప్రవర్తన ఎట్లా ఉంది, మనం దేవుని మందిరంలో మనం ఎట్లున్నాం, దేవుని సన్నిధిలో మనం ఎట్లున్నాం, దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నామా, దేవుని మందిరానికి సమయానికి వెళ్తున్నామా, మన బైబిల్ చదువుతున్నామా, మన దినపాఠం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, దేవునికి ఏమైనా సమయం ఇస్తున్నామా? అసలు దేవుడు తన సేవకుని ఇక్కడ పెట్టినాడు కదా, ఏమన్నా ఆయన మాట వింటున్నామా, లోబడుతున్నామా? కాబట్టి మనం అవన్నీ మర్చిపోతున్నాం. ఈ దినాల్లో కూడా ఈ మంచి దినాలు వచ్చేసినాయండి. నిజంగా మనం కూడా సొలొమోను వలెనే ఏం చేస్తున్నామంటే కృతజ్ఞతను కోల్పోతున్నాం. ఏదో ఆదివారం నాడు అట్లా వచ్చి కూర్చుని కాసేపు ప్రశాంతంగా ఏదో 4 మాటలు పాస్టర్ గారు చెప్తే వింటాం, మరలా వెళ్ళిపోయామంటే ఇక వెళ్ళిపోవడం, ఇక అంతే సంగతి. ఇక మనమే కాదు, మొత్తం దునియా అట్లాగా అయిపోయింది. కారణం ఏంటంటే ఆ రోజుల్లోనే కాదు, సొలొమోను కూడా ఏం చేయలేదంటే దేవుని మాటలను సొలొమోను పట్టించుకోలేదు. స్వయంగా దేవుడే వచ్చి చెప్తున్నాడు సొలొమోనుతో. దేవుడే సొలొమోనుతో 2 మార్లు ప్రత్యక్షమై దేవుడే మాట్లాడినప్పుడు కూడా ఏం చేయట్లేదంట, దేవుని వైపు తిరగట్లేదంట. ఎంత దుఃఖకరం అంటే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే సొలొమోనుకి వ్యతిరేకంగా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, కొంతమందిని లేపినాడు. అందుకతం నలుదిక్కుల నెమ్మది కదా సొలొమోనుకి అంట, నలుదిక్కుల నెమ్మదేనంట కదా సొలొమోనుకి. ఎంత నలుదిక్కుల 5వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, 5వ అధ్యాయం 4వ వచనం. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయాను, నన్న సంగతి నీవు ఎరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒక్కడునూ లేకుండా, అపాయం ఏది కలగకుండా నా దేవుడైన యెహోవా నలుదిక్కులను నాకు నెమ్మది దయచేస్తున్నాడు. నలుదిక్కుల నెమ్మది దయచేశాడు. సమృద్ధి అయిన ఆహారం, ఎంత ఆహారం అంట చూడండి, 4వ అధ్యాయము 22వ వచనం చూడండి, 4:22. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తులముల సన్నపు గోధుమ పిండియు, 1200 తులముల మూతక పిండియు, కోవిన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇదిగాక దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు. అంటే ఎంత ఆహారం సొలొమోనుకి చూడండి. అసలు దేవుడు గుర్తొస్తున్నాడు ఆ సొలొమోనుకి. ఎంత ఆహారము దేవుడిస్తే ఈ దినాన్ని కూడా మనకు చాలా ఆహారం సమృద్ధి అయిపోయింది. ఈ దినాన్ని కూడా ఈ రోజుల్లో ఆహారం లేని వాళ్ళు ఎవ్వరు లేరు, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా. ఆహార సమృద్ధి వలన కూడా మనుషులు పాపం చేస్తారంట. ఆహారం కూడా సమృద్ధిగా ఉన్నా సరే దేవునికి లోబడరంట. కాబట్టి ఆహార సమృద్ధి తర్వాత సొలొమోనుకి దేవుడు అంత విస్తారమైనటువంటి ఆహారాన్ని, అంత విస్తారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినాడంట. అయినా సరే సొలొమోను ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని తృణీకరించి, దేవుని త్రోసివేసి, దేవుని మాటను త్రోసివేసి తన ఇష్టారాజ్యంగా తను జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి తనకు విరోధంగా కొంతమందిని రేపినాడు. చూడండి 11వ అధ్యాయము
మొదటి రాజులు 11:14 ఒక అతన్ని రేపినాడు. 14 ఒక అతన్ని రేపినాడు, సమయం లేదు. 23 ఒకడు విరోధంగా లేచినాడు. తర్వాత 26 ఒకడు విరోధంగా లేచినాడు. 26 ఒకడు విరోధంగా లేచినాడు. తర్వాత అతని దాసుడు యెరోబాము కూడా తనకు ఏం చేస్తాడు? తనకు విరోధంగా లేస్తాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు సొలొమోను విషయంలో దేవుడు అన్నాడు, నీకు 12 గోత్రాలు కదా, 12 గోత్రాల్లో నీకు 10 గోత్రాలు, సొలొమోను దగ్గర నుంచి 10 గోత్రాలను తీసివేసి ఎవరికి ఇచ్చినాడు? యెరోబాముకి ఇచ్చాడు, తన దాసునికి ఇచ్చాడు. 12 గోత్రాలని 2 గోత్రాలేమో సొలొమోనుకి ఉంచి మిగతా 12 గోత్రాలు ఎవరికి ఇచ్చాడు? తన దాసునికి ఇచ్చాడు. తన పనివాడు యెరోబాము ఎవరు? సొలొమోను దగ్గర పనిచేసే అతనికి ఇచ్చిండంట. అతనికి ఇచ్చి రాజ్యాన్ని ఏం చేశాడు? సౌలు చేతిలో నుంచి, సొలొమోను చేతిలో నుంచి కొట్టివేశాడు. 30-33 చదవండి. 11వ అధ్యాయము 31 33. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జనులనన్ను విడిచిపెట్టి అస్తరోతు అను సిదోనీల దేవతనకు, కేమోషు అమోనీల మోయాబీల దేవతకును, మిల్కోను అను అమోనీల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచుకున్న మార్గములు నడవకై ఉన్నారు గనుక సొలొమోను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేమును పట్టణమును కోరుకొని నందున ఇశ్రాయేలు గోత్రములో నుండి వారిని ఒక గోత్రమును ఉండనిత్తును. రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడాలను అనుసరించాను గనుక దావీదుని జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నిటి అతనిని అధికారిని ఉండనిత్తును. అంటే సొలొమోనుకి ఇప్పుడు సొలొమోను దగ్గర నుంచి దేవుడు ఏం చేశాడంట? 12 గోత్రాల్లో 10 గోత్రాలు తీసివేసి తన దాసుడైన యెరోబాముకి ఇచ్చాడు. తన దగ్గర ఉన్నట్టు పనివాడికి ఇచ్చిండంట. మరి అంటే ఎలాంటి వాడు చూడండి, 28 చదవండి. అతని గురించి చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే యెరోబాము అని ఇతడు మహాబలాజ్యుడై ఉండగా యవనుడగు అతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని, అంటే ఇక్కడ మరి సొలొమోను కూడా తను చూస్తూ వచ్చినాడంట. పనియందు శ్రద్ధ కలిగిన వాడు, మంచి బలాజ్యుడు అని చెప్పి తన మీద ఒక అధికారిని పెట్టాడు ఆ రోజుల్లో. అంటే సొలొమోను దగ్గర ఒక దాసుడు యెరోబాము. ఇప్పుడు సొలొమోను దాసునికి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? సొలొమోను దగ్గర నుంచి 10 గోత్రాలు తీసివేసి మరి యెరోబాముకి ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మెజార్టీ అంతా తీసేసాడు సొలొమోను దగ్గర నుండి. 2 గోత్రాలు మాత్రమే, ఒకటి యోధా గోత్రము, ఒకటి బెన్యామీను గోత్రం. అంటే ఇంకా యోధా గోత్రాన్ని కూడా దేవుడు లెక్క పెట్టలేదు, కానీ బెన్యామీను గోత్రాన్ని లెక్క పెట్టలేదు, కానీ యోధా గోత్రాన్ని దేవుడు ఇక్కడ లెక్క పెడుతున్నాడు అనమాట. కాబట్టి మరి ఆ గోత్రాన్ని దేవుడు మరి దావీదు సంతతికి ఇచ్చాడు. అది దావీదుని బట్టి. కారణం ఏంటంటే సొలొమోను యొక్క పతనం అనేది అక్కడ స్టార్ట్ అయింది. సొలొమోను జీవితం పతనం అయిపోయి చివరికి ఏం రాశాడు ఆయన? చివరికి సామెతలు, ప్రకటన గ్రంథం రాశాడు. తర్వాత సొలొమోను మార్చబడ్డాడు. తర్వాత సొలొమోను మార్చబడి, అంటే మార్చబడినట్టు ఎక్కడ బైబిల్లో లేదు, కానీ మన పితరులైన వారు, బైబిల్ పండితులైన వాళ్ళు ఏం చెప్తున్నారంటే సొలొమోను తర్వాత మార్చబడి సొలొమోను మరలా ఏం చేశాడంట? ప్రసంగి రాశాడు, పరమగీతాలు రాశాడని చెప్తున్నారు. అంటే వ్యర్థము సమస్తమును వ్యర్థమే. అయితే సొలొమోను చివరిలో చెప్పిన ఒక్క మాట ఏంటంటే, సొలొమోను అన్ని భూమి మీద చేశాడు, కానీ అవన్నీ మీరు చేయొద్దని చెప్తున్నాడు. అన్ని భూమి మీద సొలొమోను అన్నీ చేశాడు, అయితే ఈ భూమి మీద నేను చేసినవన్నీ మీరు చేయొద్దు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఒకటే చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడై ఇవన్నీ సమస్తం వ్యర్థమైనవి అని తెలుసుకుని, ఇదంతా వేస్ట్ అనుకుని, నేను చేసినంత తప్పు అనుకుని తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి మరలా మారుమనసు పొంది తను తెలుసుకున్నది ఏంటంటే
చూడండి ప్రసంగి గ్రంథం, చివరికి ఈ మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం 13 వచనం. ప్రసంగి 12:13. ఇదంతా తేలిన తర్వాత, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుంటూ వలనని మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే, ఇక ఇవన్నీ నేను చేసేసాను, ఇదంతా కూడా వ్యర్థం, సమస్త వ్యర్థము, ఇవన్నీ మీరు చేయొద్దు, ఇవన్నీ నేను అనుభవించాను, ఇవి మీరు చేయొద్దు అని చెప్పి వాటి గురించి వివరంగా రాస్తూ అవన్నీ వ్యర్థమేనని చెప్తూ చివరిలో ఒకటి మాట చెప్పాడు. ఏంటంటే, చివరిలో చెప్పింది ఏంటంటే, క్రైస్తవానికి లేదా దేవుని ప్రజలైన వారికి చెప్పింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి ఉండటమే మానవ కోటికి విధి అన్నాడు. తర్వాత దానికి మించి ఏదైనా చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడని చెప్పాడు. కాబట్టి మనం చేసే ప్రతి క్రియకి దేవుడు ఏం చేస్తాడంట, తీర్పులోనికి తీసుకుని వస్తాడంట. సొలొమోను చివరిలో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇక చేయాల్సింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడమే, ఆయన యందు నడుచుకోవడమే. అంతకంటే ఇంకా రెండోది లేదు, అంతకంటే ఇంకా ఏమీ లేదు. అంతకంటే ఈ లోకంలో మనం సంపాదించేది ఏది లేదు, మనం సాధించేది ఏది లేదు. మానవ కోటికి మరి భక్త కోటికి మరి పౌలు ఆ యొక్క సొలొమోను చెప్పేది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాన్ని అనుసరించి నడుచుకోవడం వల్ల మానవ కోటికి ఇదే విధి అని చెప్పినాడు. కాబట్టి చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోండి, అవన్నీ మీరు చేయవద్దు అంటే. ఒక మాట చూడండి, అక్కడ ఏమన్నాడు ప్రసంగి గ్రంథంలో 2 అధ్యాయం 11 వచనం చూడండి. 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీ వారి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకరు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగబడిను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడి. కాబట్టి ఈ లోకంలో అంతా వ్యర్థమేని అంటున్నాడు. అంతా వివేచింపి చూడగా నేను ప్రయాణ ప్రయాసం, నా కష్టం, ఇదంతా కూడా వ్యర్థమే అని చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో ఇవన్నీ సొలొమోనుకు లాగా ఎన్ని చేసినా వ్యర్థమే, కానీ ఉన్న దాంట్లో తృప్తి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని సొలొమోను చెప్తున్నాడు. ఇవన్నీ మీరు చేయొద్దు, ఇవన్నీ ఆల్రెడీ నేను చేసేసాను కనుక, చేస్తే మీరు నష్టపోతారు, చేస్తే మీరు తీర్పులోనికి వస్తారని చెప్పి సొలొమోను తన ప్రజలకు ఇచ్చినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుని, మనము మరి సొలొమోను వలే కాక మరి దేవుడు మనకిచ్చిన కొంచెం జ్ఞానంలోనే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుంటూ మరి ఆత్మీయంగా ఈ భూమి మీద ఉన్న 4 రోజులు ఆత్మీయంగా మనం ఎదగాలని దేవుడు మనకు సూచిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.